నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన దేశంలో బ్యూరోక్రసీలో జరిగే తప్పులను చాలా లైట్గా తీసుకొని ప్రజలు తప్పులు చేస్తే దానికి పెనాల్టీ విధించే వెసులుబాటు మన సిస్టంలో ఉంది. పోలీసు వాడు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏ తప్పులు చేసినా పర్వాలేదు, ప్రజలు దాని రిలేటెడ్ తప్పులు చేస్తే శిక్ష విధించే వెసులుబాటు మన రాజ్యాంగం కలిగించింది. బ్యూరోక్రసీ కానీ గవర్నమెంట్లో ఉన్న సిస్టమ్ కానీ తప్పుగా పనిచేస్తుంటే దాన్ని సరి చేయకుండా దాన్ని ఇగ్నోర్ చేసి ప్రజలు ఓట్లేసినాక ఒక డోర్ మ్యాట్ లాగా వాడుకునే సమాజం తయారైంది. హైదరాబాదులో చేపట్టిన క్లీనప్ డ్రైవ్ ఈ శుద్ధి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపై ఎందుకు వేసుకున్నాడు అని చాలా మందికి అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్ కలియుగంలో జనాల యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే, కేసీఆర్ చేసిన అక్రమాల వల్ల కొంతమంది లబ్ధిదారులు కోటీశ్వర్లు అవుతుంటే 98% మంది తమ ఆస్తి తమ స్థాయి పెరిగినట్టు భావించుకుంటూ ఆనందంలో తేలి ఆడే టైము లాస్ట్ 9 yearsగా ఉంది. రైతు ఒక గింజ వేయకుండా రైతు బంధు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఈ సేద్యం దండగా అన్నాడని చూశారా? ఇప్పుడు రైతులు ఎంత సుఖపడుతున్నాడు అని కేసీఆర్ అంటే సమాజంలో ఏ సన్నాసి లేచి ఒక గింజ వేయని రైతుకు రైతు బంధు ఎందుకు వస్తుంది, శ్మశానానికి ఒక రైతు బంధు ఎందుకు వస్తుంది, కమర్షియల్ లేఅవుట్స్కి రైతు బంధు ఎందుకు వస్తుంది, గుట్టలు తుమ్మ చెట్లు పెరిగిన భూములకు కుంటలకు రైతు బంధు ఎందుకు వస్తుంది అని ఎవడూ నోరు తెరిచి అడగలేదు. సమాజంలో తనకు నచ్చిన అన్యాయం జరుగుతుంటే అందరూ ఆనందిస్తారు. మనము ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, మనిషి ఎంత ప్రమాదకరంగా మారి సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టించినా నేచర్ తన రివెంజ్ తీసుకుంటుంది. ఇది తప్పక జరుగుతుంది. మనము తరచుగా డబ్బున్న వాళ్ళు కడుపు నిండా తినలేరు అనేది మనం క్లియర్గా సమాజంలో చూస్తుంటాం. ఆ డబ్బున్న వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసినట్టు యాక్టింగ్ చేసినా మనకు తెలుస్తూ ఉంటుంది. కోట్లున్నా గులాబ్ జామున్ మైసూర్ పాక్ తినలేని పరిస్థితి. ఒక గులాబ్ జామున్ 10 రూపాయలున్నా 1000 కోట్లున్న వాడి దగ్గర ఆ 10 రూపాయల గులాబ్ జామున్ ధైర్యంగా కొనుక్కొని అందరి ముందు తినలేని దౌర్భాగ్యపు పరిస్థితి. ఇది ఏమంటారు? మన జేబులో 100 ఉంటే దాంట్లో 10% ఖర్చు పెట్టి మనం ఒక గులాబ్ జామున్ తినగలం, కానీ 1000 కోట్లు ఉన్న ఆసామి ధైర్యం చేసి 10 రూపాయల గులాబ్ జామున్ పబ్లిక్లీ తినలేడు. తింటే చస్తాడు.
ఇది నరకమే. సమాజంలో తప్పుడు నిర్ణయాలకు, తప్పుడు ప్రచారాలకు మర్యాద ఉంది కాబట్టే దీన్ని కలియుగం అంటున్నారు. కేసీఆర్ చాప్టర్ ఇప్పుడు కూడా మనం క్లోజ్ చేయలేకపోతే, కేసీఆర్ చాప్టర్ ఇప్పుడు కూడా మనం క్లోజ్ చేయలేకపోతే సమాజం మరింత దౌర్భాగ్యమైన స్థితికి చేరి, అంటే ఇప్పుడు అంటే మన కాలజ్ఞానం దీని ప్రకారం చూస్తే ఏ ఏ దౌర్భాగ్యమైన పనులు ఉంటాయో దానికే అగ్రతాంబూలం ఇస్తుంది సమాజం అని మనం బ్రహ్మం గారు వాళ్ళు వీళ్ళు చెప్పారు. అలాగే జరుగుతుంది, కొద్దిగా అక్కడ కొద్దిగా ఇక్కడ. మనం చుట్టుముట్టు జరుగుతున్న పూజలు హోమాలు చూసి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాం, చాలా తప్పు. పూజ హోమం చేయటం వల్ల ఆయనలో మానవత్వం ఉంది అనుకోవడం మన మూర్ఖత్వం. కేసీఆర్లో ఎంత మానవత్వం ఉంది? కేసీఆర్ 60 నుంచి 70% సమాజాన్ని ఓట్ల రూపంలో వాడుకొని కరివేపాకు తీసేసి తనకు ఓట్లు పడే అంటే ఆ లిటిల్ బిట్ ఆఫ్ సమాజాన్ని ఆయన భద్రపరచుకొని ప్రతి 5 సంవత్సరాలకు గెలవచ్చు అనే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమని పటాపంచలు చేస్తూ ప్రజల్లో అనుహరిలో వచ్చిన మార్పులతో కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనిషికి మానవత్వంతో పాటు కాస్తంత సిగ్గు శరం ఉండాలి. అర్థమైందా? అంటే ఒక తాగుబోతు, ఒక తాళి దెంపుకొని భార్య తాళి దెంపుకొని తాగుబోతు మనం ముఖ్యమంత్రిగా గర్వంగా 9 ఏళ్ళు చెప్పుకున్నాం. దీనికన్నా దౌర్భాగ్యమైన స్థితి ఏ స్టేట్కు రావద్దు అని నేను కోరుకుంటున్నాను. తప్పదాగి కింద పడే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని జాతిపితాయి ఏలిండు 9 ఏళ్ళు అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత దౌర్భాగ్యంగా ఉంది మనం ఊహించలేము. అంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ అంతా గలీజ్గా సెల్ఫ్ సెంటర్డ్. ఏం తప్పులేదు, ఇంకా బూతులు తిట్టొచ్చు, సమాజంలో మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా అని నేను తిట్టడం మానేస్తున్నాను. ప్రతి సిగ్గున్నాడు, ప్రతి సిద్ధాంతాలు ఉన్నాడు కూడా నోరు మూసుకొని రైతు బంధు ముడి కింద పెట్టుకున్నాడు. బాగా సిద్ధాంతాలను నమ్మే వ్యక్తి కూడా, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను నమ్మే ఒక కమ్యూనిస్ట్ వాది కూడా గింజ వేయకుండా రైతు బంధు బ్యాంకులలో పడితే ఎంజాయ్ చేసాడు. అంటే ఒక తప్పును యూనివర్సలీ సొసైటీలో స్ప్రెడ్ చేసిన దౌర్భాగ్యపు దరిద్రపు వ్యక్తి కేసీఆర్. వాళ్ళ కూనలు కవిత, కేటీఆర్ వీడికైనా దౌర్భాగ్యపు పుట్టుక. ఒకటేమో నేను లాస్ట్ టైం చెప్పినట్టు బ్యూటీ పార్లర్ డబ్బులు సరిపోక మందు వ్యాపారాలు దిగింది. కేటీఆర్ ఏమో చెయ్యని వ్యాపారాలు లేవు, పబ్బులు, గిబ్బులు, డ్రగ్స్. ఒక ఇంగ్లీష్ బాగా పలకగలడని ఒక మంత్రిని మనం తల మీద 9 ఏళ్ళు మోసామంటే తెలంగాణ ప్రజలకు జోహార్లు. ఇంత సిగ్గుమాలిన సొసైటీ నేను ఇప్పటివరకు చూడలేదు. మనం ఇక్కడ ఇలాంటి పాలన కోరుకుంటే ఆంధ్రాలో
ఒక శాడిస్ట్ని చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఓటేస్తే ఈయనేమన్నా వచ్చి ఆ కసితోనేమైనా పనిచేస్తాడంటే ఆ శాడిస్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి ఇప్పుడు గాలికి వదిలేసి పారిపోయాడు. అది ఇంకా దౌర్భాగ్యమైన గవర్నమెంట్. కేసీఆర్ చేసిన తప్పులకు ఎన్నేళ్ల వందల ఏండ్ల జైలు వేసినా తప్పులేదు. తాళి తెంపుకునే విధవ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో రిపోర్టర్ని నోరు మెదపకుండా తానే వాగి వచ్చిన రిపోర్టర్లను తిట్టిన సిగ్గుమాలిన రిపోర్టర్లు కుక్క బిస్కెట్ల కోసం ఆయన ఎంగిలి మెతుకులు ఏరుకోవడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అయినాక వెయిట్ చేసేవారు. ఇది మన జర్నలిజం స్టాండర్డ్స్. దీనికి రౌండ్ టేబుల్ అవసరం లేదు. ఫస్ట్ జర్నలిస్టులు గిరేబాన్ మీద ఝాంకనా అంటారు. గిరేబాన్ అంటే వాళ్ళ లోపల అంతరాత్మలు. హిందీలో అతనే గిరేబాన్ మీద ఝాకో అంటారు. ఝాకో అంటే తొంగి చూడండి అని. మీరు కుక్కల కన్నా నీచులరా మీరు? సమాజం జర్నలిస్ట్ యొక్క సిద్ధాంతాలపై తన నైతికతపై ఆధారపడి సమాచారాన్ని అందుకుంటుంది. జర్నలిస్టులు అమ్ముడు పోయిన రాడు ఈ సమాజానికి దిక్కు లేదు, సేఫ్టీ లేదు అని అర్థం. అలాంటి దౌర్భాగ్య స్థితికి జర్నలిస్టులు చేరుకున్నారు. మనము రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక హైడ్రా అనే ఆపరేషన్ ఒక నెల కూడా కొనసాగించలేదు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్, దానికో స్టే. అంటే తథ్యాలు తెలుసుకోకుండా హైకోర్టులు కంటిన్యూస్గా స్టేస్ ఇస్తున్నాయి. అందుకోసం ఆ స్టే రాకముందే కూల్ చేస్తున్నారు. అంటే మన సిస్టమ్ ఎక్కడ పోతుంది? ఏదైనా ఎవరైనా ఒక పిటిషన్ వేసిందంటే ఫస్ట్ ఇచ్చేది స్టే. తక్షణమే అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే బాధ్యత న్యాయమూర్తులది. స్టే ఇచ్చి అక్కడి నుంచి రిపోర్ట్ రావడము ముఖ్యం కాదు. గ్రౌండ్ రిపోర్టు ఏముంది? ప్రభుత్వం కోసం పనిచేసే ఉద్యోగులు మీకు ఏ రకమైన రిపోర్టు అందిస్తారు? అది జెన్యున్ రిపోర్ట్ ఉంటుందా? జ్యుడిషియరీని మిస్లీడ్ చేయరా? Government officials are working for the government, not for the judiciary. Naturally, they will have a leaning towards the bureaucracy and the political circles. Why the hell they will support judiciary and give a right report to judiciary? అందుకోసం న్యాయ దేవతకు కళ్ళు గంతలు కట్టి ఉంటాయి. మనము జయప్రకాష్ నారాయణ్ ఎప్పుడు మనం ఆయన ఇంటర్వ్యూస్ కానీ అవి కానీ వింటూ ఉంటాం. జయప్రకాష్ నారాయణ్ హైడ్రాపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. జయప్రకాష్ నారాయణ్ 5 ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కుక్కట్పల్లి ఏరియాలో. 5 ఏళ్ళు నీకు అక్కడ జరిగిన అక్రమాలు, చెరువుల కబ్జా ఎన్నడూ కానరాలేదని. 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాక నీవు అక్కడ కబ్జాకు గురైన ల్యాండ్స్ ఎప్పుడైనా నీవు చూసావా? నీకు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది కదా. నీవు బాగా మహారాష్ట్రలో బాగా మంచి పదవులపై పనిచేస్తున్నావు కదా. రెవెన్యూ శాఖపై పట్టుంది కదా. సంక్షేమం అంటే నీకు తెలుసు కదా. మరి ఎన్నడైనా నీవు 5 ఏళ్ళ నీ పీరియడ్లో ఎప్పుడైనా కుక్కట్పల్లి ఆ ఏరియాలో జరిగే
అంటే అక్రమాలు భూదందాలపై నువ్వు ఎప్పుడైనా వ్యాఖ్యానించావా? మరి ఇప్పుడు నోరు ఎందుకు మెదుపుతున్నావు? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి రివెంజ్ కోసం చేసిన ఇది మంచిదే. రేవంత్ రెడ్డి కసితో అక్కసుతో ఈ పని చేసిన ఇది కరెక్టే. మనం జనరల్లీ పొలిటికల్ సర్కిల్స్లో అక్కసుతో కసితో చేసే పనులు ఏమంటే రాజకీయంగా ఉంటాయి, ఆ ఇండివిజువల్ని దెబ్బతీయడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పనులు టోటల్ ఆ పార్టీని దెబ్బతీయడానికి దోహదపడుతున్నాయి. ఆ పార్టీనే కాకుండా అక్రమార్కులు ఏ పార్టీని సపోర్ట్ చేస్తారో అక్రమార్కుల ఫైనాన్స్ కట్ చేయడానికి, వాళ్ళను ఫైనాన్షియలీ వీకన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తున్నది. సమాజానికి ఈ యాక్ట్స్ వల్ల ఏ సంబంధం లేకపోయినా రేపు సమాజం భయపడాలి, ప్రభుత్వానికి కానీ జ్యుడిషియరీకి కానీ రెస్పెక్ట్ ఉండాలి అంటే ఇది కొనసాగాలి. కానీ అన్ఫార్చునేట్లీ మనము ఈ హైడ్రా యాక్షన్స్ కుంటుపడుతున్నట్టు మనకి ఈజీగా కనిపిస్తుంది. మనకిది కొనసాగుతుంది. జిహెచ్ఎంసి తన పని తాను చేసుకోకుండా అక్రమాలకు పాల్పడి తనపై మోపిన బాధ్యతలను విస్మరించి హైలీ కరప్ట్ పీపుల్ని ఆ జిహెచ్ఎంసీలో ఉన్నందుకే ఈ దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొన్నది. ఆమ్రపాలికి అరంగుళం కూడా జిహెచ్ఎంసీ గురించి ఏం తెలియదు. షీ ఈజ్ టోటలీ మిస్ఫిట్ ఫర్ మూసీ రీడెవలప్మెంట్ program. When you are heading the most corrupt department in an administrator that is GHMC, how can you claim that whatever the Hydra is doing is an encroachment in your rights? When rights were given to GHMC to rule over the city of Hyderabad and towns in Telangana, why didn't the GHMC as an organization which is built to administer cities and towns could not fulfill its duty and was in hand and glove with the mafia that created this situation where a newly elected chief minister is taking all the risk, all the blame and correcting the actions or engaging people who are indulging in nefarious activities. He is trying to correct the whole system in a fashion which is fit for an able administrator, which is a trademark of an able administrator. You cannot wait for an encroacher to accept that he is encroaching the piece of land. The word encroachment is derived by the government through the government. Government should classify and elaborately show that the land has been encroached. The punishment should start from administration level. The deputy collector and the municipal authorities who were in the lead, who are leading the GHMC should be punished first. Then the writ petitions in High Court hold no value because government has taken a step towards cleaning up the mess from its doorstep first. First GHMC officials ni, assistant commissioner ni, commissioner ni bokkala veste
రేపు ఎవరు కోర్టులో కేసు వేయడానికి కూడా ఏముండదు. బికాస్ గవర్నమెంట్ కెన్ సే we have started taking steps from our end. See, there are flaw from our end, and we have taken action from our end. Assistant collector and various government officials have been put in dock. We are correcting the mistake from their end. We have accepted our mistake. Now we are going to demolish whatever the illegal properties are illegally granted by the last officials. Government should accept its faults first. It should take action on itself. First you have to blame yourself, then you pass the blame to the citizens of your state. But totally ignoring that most corrupt officials who have indulged in all this mockery for all these years, and the ministers who are responsible in the last government, you are simply using a bulldozer to bulldoze the people who have built buildings through illegal sanctions is not an universal accepted judgment. It's a flawed judgment. The punishment should start from your end, Revanth Reddy. Once you punish your officials, then nobody, even the law, does not stop you from going for demolitions. Now the law is asking, as per law, how can you demolish properties which were properly attested, properly sanctioned by the government authorities themselves? A citizen always believes the government data. Government data ne namutadi citizen. When you have given a flawed data or a manipulated data to a citizen and helped him in indulging in encroachments, then how can you blame the citizen first? First you have to blame yourself. Citizens are showing the attested documents to the Hydra officials and asking them a simple question. When there was an illegal activity, when you think that the land belongs to government was encroached by the private individuals, you would have stopped there and then. Why didn't the last government do its duty? The government and the governance is a continuous process. You cannot blame the last government and start clean up from your end. After 5 years, if you go out and if again BRS comes, it will start cleaning your mess. See, mess should be passed on. You cannot blame last government's mess and punish the next 5 years its citizens. That's what the court is asking. Court has every right, and it is absolutely right from court's end, to ask a question to Revanth Reddy that last government, the court is saying simple vanilla thing. I mean, last government has did it. It's official. When it is officially sanctioned, how can a new government totally wash its hands off and start demolition the buildings which are granted permission by the last government? Government is government. Court does not discriminate between a BRS government and a Congress government. Court is absolutely right in asking, as per law, how can you go on with demolitions without even giving a notice in a FTL area or buffer zone where the government itself has proposed, accepted, even they have taxed the citizens on the same land. ఇప్పుడు FTL buffer zone లో taxes కూడా collect చేసిండ్రు. When the land was illegal, when the sanction was illegal, how can they provide proper electricity, water connection, roads, and they have even collected taxes? A illegal land occupation cannot be taxed according to law.
That's what the government is. That's what the court is asking. Court has every right to ask and is always right from the law's end. Court is asking simple thing. Government is a continuous process. It does not discriminate between BRS, Congress or BJP government. The government has to take blame from the last government. It cannot go unilateral and start destroying houses. The only way out for the Revanth Reddy government to continue hydro operations is sack the government officials who were in power, who were doing the administrative work in the last regime. Even if they are retired, hold their pensions, stop their pensions. And the ministers who were at the helm should be jailed for aiding illegal activity, for aiding encroachers, for aiding the illegal things that were going in the regime, not only aiding them, but authenticating them with proper documentation. See the audacity of the last government. See the shamelessness of the last government. They have not only encouraged illegal encroachments, but they have imposed taxes, and by taking the taxes, they have in way authenticated their way of doing things, illegal things. Once a citizen pays tax, he thinks it's the authentic property. He may or may not know that it's the illegal thing. He may know that this is illegal, but government is collecting taxes, so it is bound to be legal. For a Revanth Reddy government, there are 2 or 3 multiple challenges. First is, courts will object to this kind of demolitions. Second, citizens will directly blame the government. See the foolish citizens. The person who has granted an illegal thing, who has authenticated the illegal thing, they are not blaming BRS government. But the latest government who is taking the right action is being blamed. They are not blaming Harish Rao, they are not blaming KTR, they are not blaming KCR. They are blaming Revanth Reddy because he has taken a right step. Though his actions are unilateral, but he has every right to take actions on an illegal property. Encroachments should not expect protection from the law. Encroachment is an illegal activity. When encroachment itself is an illegal activity, how can you expect a protection from the law? Law always says, abide by the governing laws. When the last government has not follow the righteous principles of a democracy, and they were hand in glove with the mafia. The government was a mafia itself. When a government becomes a mafia, so who is to blame? You cannot blame law. When the law-abiding citizens have been misled into buying properties by the last government, what can you do? Even though 80% of the illegal encroachers know that this is illegal, but they have a stick in their hand, so they are using it. And the court is asking right questions. Practically, the only escape route for Revanth Reddy to continue this hydra operations is simple.
Blame your officials first. Slap your face first. Blame, take the blame. Be brave, take the blame, sack officials, then start Hydra operations. No one will stop you. But when you ignore the misdeeds of your last administration, when you ignore the misdeeds of last officials who have amassed crores of rupees by sanctioning all this, you cannot directly blame citizens for encroachments. That's what the court is saying. Court is saying what you are doing is right. But what has been done wrong should be corrected first. That's what the court is asking this government. Court is always right. From the point of view of law, court is always right. Court may not be practical, but it is 100% correct from the rule of law that whatever the state does should be a continuous reform process. You can't suddenly take a unilateral action and blame citizens for all the mess, ignoring the political and bureaucracy. That is the most dangerous point. That's why these Hydra operations will stop for some days until a proper investigation takes place into last Hayam's or last regime's bureaucratic and political misdeeds. Unless you clear this political and bureaucratic misdeeds, you cannot continue with Hydra. ఇప్పుడు ఈ ఫాతిమా కాలేజ్ మీద చాలా మంది అడుగుతున్నారు, మీకు దమ్ము లేదా, మీకు దమ్ము లేదా, దమ్ము లేకపోతే మేము బుల్డోజర్ తీసుకోపోతాం. నేను బీజేపీ వాళ్ళని చెప్పు తీసుకొని కొడతాను ఇంకోసారి ఇక్కడ మాట. మీకు లింగాలు కింద ఇవి తప్ప ఏం లేవు మీకు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హయాంలో దానికన్నా ముందే ఫాతిమా కాలేజ్ నిర్మించారు. అప్పుడు మీరు తక్షణం రాని అడుగుతున్నా బీజేపీ వాళ్ళు. అప్పుడు మీకు ఎంకరేజ్మెంట్స్ కనిపించలేదా? అప్పుడు మీకు మొగతనం లేదా? లింగాన్ని చచ్చిపడ్డారా? నేను బీజేపీ వాళ్ళని ముఖం పట్టుకొని అడుగుతున్నా. పల్లా రాజేశ్వర రెడ్డి కనిపించలేదా? మల్లారెడ్డి కనిపించలేదా మీకు? కళ్ళు ఎక్కడ పోయినారా మీవి? బండి సంజయ్ కళ్ళు ఎక్కడ పోయినాయి? రాజాసింగ్ కళ్ళు ఎక్కడ పోయినాయి? లక్ష్మణ్ కళ్ళు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు నిజామాబాద్లో బచ్చగాళ్ళు బయటికి వెళ్ళిండ్రు, వాళ్ళ కళ్ళు ఎక్కడ పోయినాయి? మీకు హక్కు లేదు నోరు తెరవడానికి. యువర్ హ్యాండ్ అండ్ గ్లౌ విత్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎంఐఎం ఈజ్ యువర్ బీటింగ్. మీకు దమ్ముంటే ఫాతిమా కాలేజ్ కూర్చు. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఎన్ని రోజులు కూల్వారో అన్ని రోజులు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజ్కి టచ్ చేయలేదు. ఎప్పుడు మల్లారెడ్డి కాలేజ్ని టచ్ చేస్తారో అప్పుడు ఫాతిమా కాలేజ్ని టచ్ చేయాలి. ఫాతిమా కాలేజ్ని టచ్ చేస్తే మల్లారెడ్డి కాలేజ్ని ఆటోమేటిక్గా టచ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ వ్యూహం ఎట్లుండాలంటే అందరినీ సరి సమానంగా నరికేయాలి. ఒకరిని సంతోషపెట్టి ఇంకోరిని దుఃఖపరచలేదు. ఇప్పుడు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి ఎంక్రోచ్డ్ చెరువు మధ్యలో కట్టినా అన్లెస్ ఫాతిమా కాలేజీని కూలగొట్టకుండా వీళ్ళకి కూలగొట్టలేదు. అది వీళ్ళ వ్యూహం. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి సడన్గా ఈ ఎజెండా అంతా బయట తీస్తున్నాడు. జస్ట్ కన్ఫ్యూజ్ రేవంత్ రెడ్డి అండ్ అంటే రేవంత్ రెడ్డిని తన ట్రాక్ నుంచి బయటికి పక్కకు నెట్టడానికి ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ప్రాక్టికలీ రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుందంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టడానికే ఇవన్నీ పనులు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డికి ఇది అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి వీళ్ళనంతా నేచర్కి ఎడిచిపెట్టేసిండు. కాంగ్రెస్ అభ్యర్థులు దానం నాగేందర్ వీళ్ళనందరూ అరకెప్పుడు గాంధీ తీసుకున్నట్టు చేసి ప్రకృతికి వదిలేసిండు. ప్రకృతి శిక్షిస్తే చప్పట్లు కొడతాడు, ప్రకృతి శిక్షించకపోయినా చప్పట్లు కొడతాడు. రేవంత్ రెడ్డి తనంత సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళను వాళ్ళ అంటే గతికి ఏడ్చిపెట్టిండు. ఇది ఇంటెలిజెంట్ మూవ్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ధాటిపై కాంగ్రెస్లో ఉండాలి. అంటే వీళ్ళు కాంగ్రెస్లో జాయిన్ కాకుండా బీఆర్ఎస్ పక్షాన ఉంటూ బీఆర్ఎస్ని వీక్ చేయాలి. అలా అయితే కాంగ్రెస్లో ఉండండి. మీరు బీఆర్ఎస్ని బ్లేమ్ చేయకుండా కాంగ్రెస్లో ఉంటామంటే కుదరదు. కాంగ్రెస్ మిమ్మల్ని అస్సలు సపోర్ట్ చేయదు, కానీ మీరు బీఆర్ఎస్ పై చేసే దాడులను సపోర్ట్ చేస్తుంది. అంటే ఏదైనా లీగలీ మీరు బీఆర్ఎస్ని ఎదుర్కోగలిగితే ఎదుర్కోండి. కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ నుంచి ప్రొటెక్షన్ అయ్యి కాంగ్రెస్లో ఫేవరెటిజం కావాలంటే కుదరదు అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పచ్చు. రేవంత్ రెడ్డి మీరు ఏమని అనుకోండి, రేవంత్ రెడ్డి కత్తితోని చేస్తుండో, కుళ్ళుతోని చేస్తుండో, పొలిటికలీ చేస్తుండో, అడ్మినిస్ట్రేటివ్ వైజ్ చేస్తుండో, హైడ్రా అనేది మన హైదరాబాద్ క్లీనప్ అట్లీస్ట్ ఒక 3 years అయినాక హైదరాబాద్ విల్ బికమ్ అ క్లీనర్ సిటీ. రెవెన్యూ వైజ్ పీపుల్ విల్ హ్యావ్ faith in the administration. They can happily buy properties without any guilt or any what you call doubt about the administration and the authenticity and the authentic nature of properties. Now the people of Hyderabad and Telangana don't believe in legal documents. అంటే లీగల్ డాక్యుమెంట్స్కి లీగాలిటీ అనేది ఏం లేదు. ఇప్పుడు హైడ్రా కూర్చోడానికి వచ్చినప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ చూపిస్తే తీసుకోకపోయి చింపి పారేస్తున్నారు. వై? బికాస్ ద లీగల్ డాక్యుమెంట్స్ డస్ నాట్ ట్రూలీ రిప్రజెంట్ ద లీగల్ సైడ్ ఆఫ్ ది లా. ఒక స్టాంప్ పేపర్ డస్ నాట్ ఆటోమేటిక్లీ బికమ్ ఎ లీగల్ డాక్యుమెంట్. The stamp and signature makes it authentic legal document. When the stamp and signature were under influence, then naturally law does not apply to those documents. That's why Hydra documents pakka vetti demolition chestundi. When people again regain faith in the law, there are chances after 3 years, the Hyderabad may become or will become a cleaner city legally, so that the people can again start reinvesting in Hyderabad. But if you stop these Hydra operations now, under any circumstances, due to any political pressure, I am telling you 100%, Hyderabad will not become legally investable for next 7 to 8 years. Even the Hydra operations stop abruptly. అబ్రప్ట్గా హైడ్రా ఆపరేషన్ స్టాప్ అయినా ఇప్పుడు ఎవరు బిలీవ్ చేసే పొజిషన్లో లేరు. నౌ ద లీగల్ డాక్యుమెంట్స్ డోంట్ హోల్డ్ ఎనీ వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ కామన్ మ్యాన్. సచ్ వాజ్ ద స్కేల్ ఆఫ్ కరప్షన్ అండ్ misgovernance by the last government. Misgovernance was celebrated in last government. In the government, misgovernance was celebrated in the last government. నేను చెప్పదలుచుకుంది ఒకటే, both Congress party wise, everybody is on the same table except Revanth Reddy. రేవంత్ రెడ్డికి ఉన్న కసి కాంగ్రెస్ పార్టీలో లేదు, బీజేపీలో లేదు, ఎంఐఎంలో లేదు, బీఆర్ఎస్లో లేదు. బీఆర్ఎస్, ఎంఐఎం, BJP, Congress are all on the same table. Everybody wants the Hydra law scrapped. The only thing that is making the Revanth Reddy
is a hero is a hydro operation. And all these parties don't want the credit to be taken over by Revanth Reddy. That's why everybody, even the Congress government, Congress ministers are hand in glove with the BRS cadre. They are instigating BRS people to target Revanth Reddy because they cannot target Revanth Reddy remaining in Congress. నేను అందరినీ ఈ విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మంచో చెడుకో రేవంత్ రెడ్డికి ఇండివిజువల్ సపోర్ట్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి is the only person who can unilaterally rule Congress and overrule Congress. చాలా జాగ్రత్తగా గమనించండి. రేవంత్ రెడ్డి is the only person who can rule Congress and overrule Congress leaders. So it is on us and the duty of a regular citizen of the state and Hyderabad to support Revanth Reddy full-fledged and help him to legally solve this issue. Let us put pressure from all sides so that Revanth Reddy can overcome all these hurdles and take these hydro operations forward. And andarki request చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.